ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, వరలక్ష్మి వ్రతాన్ని మేము ఎలా చేసుకోవాలి, నియమాలేంటి, ఏ నైవేద్యం సమర్పిస్తే అమ్మవారికి బాగుంటుంది, అలంకరణలో ఏ రంగు చీర పెడితే బాగుంటుంది, ఇలా రకరకాల ప్రశ్నలు. ఆగస్టు 8వ తారీఖు మనకు చక్కగా కూడా వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి రోజుగా చెప్పడం జరుగుతున్నది. జనరల్గా ఉదయం చేసుకోవాలా, సాయంకాలం చేసుకోవాలా గురుగారు ఈ వ్రతము? ఎప్పుడైనా చేసుకోవచ్చా? సుమారుగా ఇక ఉదయము అంటే ఆ రోజు నాడు ఈ యొక్క మహిళలు ఉదయం నుండి కొంచెం పిండి వంటలు కావచ్చును, ఆ యొక్క మన ఇంట్లో ఉండేటువంటి అలంకరణలు కానీ, ఈ యొక్క కలశ స్థాపన కానీ, కొందరు అమ్మవారికి సంబంధించినటువంటి రూపాన్ని అంటే ఈ అలంకరణ నిమిత్తమే వాళ్ళకు సుమారుగా చాలా సమయం పడుతుంది. 10:30, 11 అవుతుంది. సో 10:30, 11ంటికి ఎంత అయిపోతుంది. ఆ సమయానికి కుదిరితే కొందరు బ్రాహ్మణులు ఇంటికి పిలిపించుకొని చక్కగా కూడా వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి ఆ యొక్క ముందుగా గణపతి పూజ అంటే ముందుగా చూసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ ముందు ఇల్లు మొత్తం కూడా శుభ్రపరచుకున్న తర్వాత ఇంటి ముందు రంగవల్లి ముగ్గులు కావచ్చును, అదేవిధంగా చక్కగా మామిడి తోరణాలు ఇంటి ముందు కుదిరితే, అదేవిధంగా చక్కగా ఒక పీట, ఆ పీటపై కొంత బియ్యాన్ని పోసుకొని చక్కటి ఒక కలశము, ఆ కలశానికి చక్కగా స్వస్తికు రాసి గంధంతో అందులో కొంత బియ్యాన్ని పోసుకుంటారు. చక్కగా కూడా మామిడి ఆకులు కానీ లేదా తమలపాకులు కానీ పెట్టేసి అందులో ఒక బూరుతో ఉండేటువంటి కొబ్బరికాయను పెట్టేసి దానిపై ఒక జాకెట్ పీస్ పెట్టేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి అమ్మవారి ఇంకొంచెం ముందు ఒక తమలపాకులో పసుపుతో చేసినటువంటి గౌరమ్మ, అంటే ఒకటే బొట్టు పెట్టినట్టయితే మనకు గణపతి అవుతుంది, 3 బొట్లు పెట్టినట్టయితే గౌరమ్మ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. అవునా గురుగారు? 3 బొట్లు పెడితే గౌరమ్మ. 3 అంటే ఇట్లా కాదు, ఇటు ఇటు మధ్యలో, ఇటు ఇటు ఇటు, ఆ విధంగా ఆ యొక్క మనం పసుపుతో చేసుకున్నటువంటి గౌరమ్మ. ఇక దీనికి చక్కగా కూడా షోడశోపచార పూజ, ధ్యానం, ఆవాహనం, చక్కగా మనకు ఆ యొక్క పూజ, దేవుడి స్నానాది కార్యక్రమాలు చేయించినట్టుగా అమ్మవారికి, దాని తర్వాత సుగంధ ద్రవ్యాలు సమర్పించినట్టుగా, అటు పిమ్మట అమ్మవారికి కట్టుకోవడానికి వస్త్రాన్ని సమర్పిస్తూ ఉంటారు. అటు పిమ్మట అమ్మవారికి సంబంధించి చక్కగా పసుపు, కుంకుమ, గంధము, అదేవిధంగా కాస్త ఆభరణాలకు సంబంధించిన, ఇప్పుడు అంటే ఈ యొక్క మహిళా మనలు వేసుకునేటువంటి ఆభరణాలు ఏవైతే ఉంటాయో ఈ ఆభరణాలు అమ్మవారికి సమర్పించాలి. అది ఎట్లా? మనం వేసుకున్నాం నిన్న మొన్న. సో దీన్ని ఏం చేయాలి? ఒక బౌల్లో కొంత వాటర్ను తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి చక్కగా అది కరిగిన తర్వాత ఈ యొక్క బంగారాన్ని అందులో వేసి ఒక నిమిషము 2 నిమిషాల పాటుగా ఉంచి శుభ్రపరిచి అమ్మవారికి సమర్పించాలి. మన ఒంటి మీద వేసుకున్నటువంటి ఈ యొక్క బంగారం ఏదైతే ఉందో దాన్ని తీసి అట్లా పెట్టకూడదు. ఇది శుభ్రం పరిచి పెట్టేటువంటి పరిస్థితి. కొంతమంది ఏమో వెండి విగ్రహం పెడతారు గురుగారు, కొంతమంది ఏమో ఓన్లీ కలశానికి చీర కట్టించి అట్లా అలంకరణ చేస్తారు. అది ఓకేనా? ఏ విధంగానైనా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతము అంటే మనకు సిరి సంపదలు కావచ్చును, ధనధాన్యము కావచ్చును, మన యొక్క మానసిక కోరిక కావచ్చును, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి, అదేవిధంగా మన యొక్క అంటే ఈ భర్తలకు సంబంధించినటువంటి ఆయుష్కు సంబంధించి, పిల్లలకు సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించి, ఇక్కడ మన యొక్క భక్తి మాత్రమే అమ్మవారు చూస్తుంది. ఇది మాత్రం నేను చెప్తున్నాను. ఇఫ్ ఐ డోంట్ మైండ్, ఎవరు ఏమన్నా అనుకోండి. ఇవాళ రేపు వేలు పెట్టి పట్టు చీరను తీసుకొని వచ్చి అమ్మవారికి రూపకంగా తయారు చేసి, అంటే వారి టయాన్ని అక్కడ సరే పర్వాలేదు కాదు అని నేను అనను, కానీ మన పొజిషన్ ఏంది, మన భర్తల సంపాదన ఏమిటి, మన ఆచారంలో ఇట్నే చేస్తున్నామా, కొత్తగా మనం ఏమైనా చేస్తున్నామా? కొత్తగా చేయాల్సినటువంటి అవసరం లేదు అని నేను చెప్పంట. ఎందుకంటే ఎంతో ఉన్నవి చేయాలి అనుకుంటే, మంచి కార్యక్రమాలు, అనాథ ఆశ్రమాలు ఉన్నవి, పాపం ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నవి, మీకు సంబంధించి ఏదైనా వారికి ఇంత భోజనము ఒక పూట పెట్టినా కూడా సరిపోతుంది. సో వరలక్ష్మి అమ్మవారికి సంబంధించి ఒక మామూలుగా వెండి కలశం కానీ లేదా రాగి కలశం కానీ, ఇవి రెండూ లేకున్నా మట్టి పాత్ర అయినా కూడా సమర్పించండి అని మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కొత్తది అంతే సరిపోతుంది. కనుక
ఇక మీరు ఒక పెద్ద బిందె పెట్టేసి దానిపై ఒక కొబ్బరికాయ, ఈ బిందెకు ఒక చీర కట్టేసి, ఈ అమ్మవారి యొక్క ఆకృతి అంటే ఇక్కడ వరకు ఓకే. ఇంకా చేసేటువంటి వారు కూడా ఉన్నారు. ఎవరి పరిస్థితి వారిది. వారిని మనం ఏం ఎగతాళి చేసినట్టు అనేం కాదు, కానీ చెప్తున్నా భక్తి కావాలి. అలంకరణ కాదు, భక్తి ప్రధానం అంటారు. 100% భక్తి అనేటువంటిది కావాలి. ప్రతి మీ ఇంటికి వచ్చేటువంటి ఈ యొక్క వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ప్రతి ఒక్కరిని అమ్మవారి రూపకంగా మనం భావన చేసుకునేటువంటి మంచి ప్యూర్ హార్ట్ ఉండాలి అంతే. గణపతికి సంబంధించి అంటే మనకు పసుపుతో చేసినటువంటి గణపతి, లేదా పసుపుతో చేసినటువంటి గౌరమ్మ, ఒక పోక ఖర్జూర పండు పెట్టుకుంటారు ఒకరు. ఇదే గణపతిగా, ఈ పసుపుతో చేసినటువంటిది గౌరమ్మగా. ధ్యానం, ఆవాహనము ఇందాక మనం చెప్పినటువంటి విధంగా ధూపం దాకా స్నానాది కార్యక్రమాలు, ఆభరణాల దగ్గర ఆగాం. ఆభరణాలు సమర్పించిన తర్వాత అమ్మవారికి ఏమిటి, ధూప దీపము. ధూపము వేయించాలి, చక్కగా ధూపం వేయాలి, అదేవిధంగా దీపం చూపించాలి. ధూపము దీపం తర్వాత నైవేద్యాలు, పిండి వంటలు కావచ్చును, లేదా కొబ్బరికాయలు కావచ్చును, పండ్లు కావచ్చును, ఇవన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి, చక్కటి పాట. అమ్మవారికి ఇక్కడ మీరు సమర్పించాల్సింది ఒక గానము. హారతికి ముందుకు స్టోరీ చెప్పుకుంటాం కదా గురుగారు, వరలక్ష్మి కథ చెప్పుకుంటారు బిడ్డ. ఇప్పుడు కథకు సంబంధించింది కథ చెప్పుకుంటారు. ఇప్పుడు ఇక్కడ హారతి ఇచ్చేసి వినండి, హారతి ఇచ్చిన తర్వాత పక్కన పెట్టేసి కూర్చొని కథ చదువుకుంటారు. కథ చదువుకున్న తర్వాత పువ్వొత్తుల హారతి కానీ, లేదా ఇంకా నక్షత్ర హారతులు కానీ, లేదా ఇంకా నెయ్యితో హారతులు కానీ, కర్పూర హారతులు కానీ ఇచ్చుకుంటారు. ముందు షోడశోపచార పూజలో భాగంగా ఇవన్నీ చేసి మామూలుగా హారతి ఇచ్చి మనం కూర్చోవాలి, అక్షతలు పట్టుకొని ఆ యొక్క కథ అనేటువంటిది చదువుకుంటూ ఉండాలి. చదువుకున్న తర్వాత మనము ఆ యొక్క అక్షింతలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అందరికీ అంటే ఈ యొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత అందరూ కూడా అక్షింతలు నెత్తి మీద వేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి హారతి ఇచ్చేసి వాయినం ఇచ్చిపుచ్చుకుంటారు. సో వాస్తవానికి ఈ యొక్క కథ చెప్పుకునేటువంటి సందర్భంలో కథ అంతా కూడా చెప్పుకున్న తర్వాత మనకు 9 పోగులకు సంబంధించి, అంటే 9 పోగులకు సంబంధించినటువంటి ఒక మనకు రక్ష ఉంటుంది. అది అమ్మవారికి సమర్పించి దానిని కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క రక్ష. మనకు ఇందాక నేను చెప్పాను, మనకు ధనానికి సంబంధించింది, అదేవిధంగా మనకు ధాన్యానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది, దీంతో పాటుగా సంపద మరియు ఆస్తి, అదేవిధంగా సంతానము సద్గుణ గుణము, దీంతో పాటుగా దీర్ఘ సుమంగళి అంటే భర్త యొక్క ఆయుష్, అదేవిధంగా మనకు వీరం అంటే ధైర్యం, దీంతో పాటుగా మనకు గజలక్ష్మి అంటే రుణ విముక్తి. ఇవన్నిటికి సంబంధించినటువంటిది మనకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతము, అదేవిధంగా ఈ యొక్క చేతి కట్టుకునేటువంటి కంకణం. కనుక ఇవన్నీ చేసుకొని చక్కగా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. గురుగారు, విశేషంగా ఏం నైవేద్యాలు సమర్పించాలంటారు అమ్మవారికి? పిండి వంటలు అమ్మవారికి మన బెల్లంతో చేసినటువంటి నైవేద్యము, అదేవిధంగా బొబ్బట్లు అంటారు. అంటే పరమాన్నం అంటేనే అది ఏది బెల్లంతో చేసినటువంటిది పరమాన్నము. కొందరు శర్కర వేసుకుంటారు అందులో, ఇట్లా వీలైతే అట్లా. అమ్మవారు ప్రీతి చెందేది కేవలము పరమాన్నముతో, అందులో చక్కగా ఇలాచి పొడి వేయండి. దీంతో పాటుగా ఇప్పుడు పూర్ణాలు అని చెప్పాం, ఈ పూర్ణాలలో కూడా ఇలాచి పొడి వేస్తారు, అది పూర్ణం చేసేటువంటి ఆ యొక్క దాంట్లో. గురుగారు, జనరల్గా మీరు చూసే పూజా విధానంలో తెలిసి తెలియక మేము కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఇన్ జనరల్గా. సో ఆ తప్పులు ఏంటి, ఏమి రిపీట్ చేయకూడదు, ఏం చేసినా చేయకపోయినా జస్ట్ ఇది చేయండి చాలు, ఈ తప్పులు మాత్రం చేయకండి అని చెప్పేవి అలాంటివి అంటే 1, 2 అని మనం చెప్పలేము. అంటే చాలామంది కథ చదువుతూ ఉండగా వారి మనసు అనేటువంటిది ఏకాగ్రతంగా ఉండకపోవడం కానీ, లేదా ఫోన్స్ రావడం కానీ, నేను మళ్ళీ చేస్తాను పూజలో ఉన్నాను కాసేపు ఆగండి అని చెప్పడం కానీ, ఈ ఫోన్ను పక్కన వాడేస్తే సగం పని అయిపోతుంది ఆ రోజు. ఫోన్లో చూసుకుంటూ వాళ్ళు ఇట్లా చేశారు వీళ్ళు అట్లా చేశారు అని చెప్పి కూడా అమ్మవారికి సంబంధించినటువంటి డిజైన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఎంత పేషెన్సీగా ఉంటే అంత మంచిది. మౌన వ్రతం కానీ, ఎవరిపై కోపం అనేటువంటిది రాకుండా ఉండండి అంతే నేను చెప్పేటువంటిది. ఏంటరా తప్పులు అంటే ఇప్పుడు వాళ్ళు చూస్తే మనం చెప్పొచ్చు ఇది అని చెప్పి మనం ఏం చెప్తాం,
కనుక ఏదేమైనా కూడా కొంచెం మంత్రాలు తప్పుగా కాకుండా ఉన్నది చదవండి. ఏదో చదువుదాము శ్రీ సూక్తం కానీ అంటే నోరు తిరిగితే చదవండి, లేదు తప్పు మాత్రం చదవకండి. ఉన్న దాంట్లో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పి మీరు నమస్కరించుకుని అమ్మవారికి సంబంధించినటువంటి 108 నామాలు చదువుకున్నా కూడా చాలు. హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరహితస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఇది శ్రీ సూక్తము ప్రారంభం. ఈ శ్రీ సూక్తము కొంచెం ప్రారంభం నుంచి అంటే చివరి వరకు కొంచెం గొట్టుగా ఉంటుంది. కొంచెం నోరు తిరగకుండా కూడా మేము చదువుతాము అనుకుంటే బాగుండదు. అదేలేండి, స్పష్టత, కనుక అవసరం క్లారిటీ. లేదా, స్పష్టంగా ఉంది. శ్లోకాలు ఉన్నవి, వేదం చదువుకునేటువంటి వారికి వేద మంత్రాలు ఉన్నవి, మామూలుగా శ్లోకాలు ఉన్నవి, అవి ఎవరైనా చదువుకోవచ్చు. ఒంటిపూట భోజనం తప్పనిసరిగా గురుగారు? ఖచ్చితంగా చేయాలి. వాయినం ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఈరోజు వాయనంలో ఇవ్వాల్సినవి ఇవ్వకూడదు. వాయినంలో ఇవ్వాల్సినవి అంటే ఈ మనకు మొలకలు వచ్చేటివి ఉన్నవి కదా, శనగలు కానీ పెసర్లు కానీ, అవి ఒక పని చేయండి. ఇవి ఏం చేస్తున్నారంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వీటిని ప్యాక్ చేసిస్తున్నారు. అట్లా ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేయండి. ప్లాస్టిక్ కవర్లో అది ఎంతసేపు అని పెడతాము, ఆ ప్లాస్టిక్కు సంబంధించినటువంటి బ్యాడ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. సో మనం ఇచ్చేది మంచి కలగాలి అని, కనుక అది వేరే ఇంకేదైనా రకంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్లాస్టిక్లో పెట్టొద్దు. మెయిన్గా ఇవే తమలపాకులు, ఏదో ఒక పళ్ళు కానీ, గాజులు కానీ, ఒక పోక ఖర్జూర కానీ, అదేవిధంగా ఇవి ఇప్పుడు మొలకలతో ఉండేటువంటివి మెయిన్ శనగలు కానీ పెసర్లు కానీ ఇవే ఇచ్చుకుంటారు. అంతే. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.